వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ముందుగా ఒక అరకిలో మైదా పిండి తీసుకుని అందులో 2 గరిటెలు పెరుగు, ఒక స్పూను జీలకర్ర, కాస్త ఉప్పు, ఒక 2 గరిటెలు బియ్యం పిండి వేసి కాస్త బాగా ఇలా కాస్త మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. దాంట్లో మధ్యలో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ మైసూర్ బజ్జీ కల్లా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. బాగా కలపాలి. సరే ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మధ్యలో నీళ్లు యాడ్ చేసుకుంటూ కలపాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా తడిపి ఒక గంట నానితే సరిపోతుందండి. ఇక పక్కన పెట్టుకుని మనం ఈ మైసూర్ బజ్జీకి కావాల్సిన చట్నీ చేసుకున్నామండి. పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. వేరుశనగ గుళ్ళని కాస్త రోస్ట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుని వాటిని చట్నీ చేసుకుని కాస్త ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు, ఒక స్పూన్ చింతపండు యాడ్ చేసి తగినంత ఉప్పు వేసి చట్నీ చేసుకుని దానిపైన తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ. మైసూర్ బొండ బయట కొనుక్కుంటే లోపలంతా బాగా ముద్దలుగా ఉంటుంది కదా. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే అలా రాదు. చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పెద్దగా రావదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసే వంటకాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా చట్నీ చేసి పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టి మూకుల్లో ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటూ ఉండేలోపు మనం ఈ పిండిలో ఒక అర స్పూను వంట సోడా వేసుకుని కాస్త ఒక గరిటెడు వేడి నూనె స్టవ్ మీద వేడి నూనె వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇలా ఉండలు వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని డబుల్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేగిన తర్వాత తీసి మళ్ళీ రెండో వాయి వేసి మళ్ళీ 2 కలిపి ఒకసారి మళ్ళీ డబుల్ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. అప్పుడు లోపల ఉండే పిండి కూడా బాగా ఉడుకుతుంది, పచ్చిదనం ఉండదు. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని రెండో వాయి కూడా వేసుకుని ఆ తర్వాత మొదటిది 2 కలిపి వేయించుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా పచ్చిదనం లేకుండా బాగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా వస్తాయండి. ఈ రకంగా చేసుకుని పల్లీ చట్నీ, కారపొడి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. మైసూర్ బజ్జీ బయట కొనుక్కుని తినే కంటే ఎప్పుడో ఒకసారి ఇలా వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అప్పుడప్పుడు అలా తినాలనే కోరిక కూడా తీరుతుంది. మా అన్నయ్య గారికి చాలా ఇష్టం అండి మైసూర్ బజ్జీ. అందుకని ఈరోజు ట్రై చేస్తున్నాను అన్నయ్య గారికి చేసి పెడదామని. చూడండి ఇలా గుల్లగా వచ్చాయి చట్నీ కారపొడితో. చూసారా, లోపల ఎక్కువ పిండి ఉండదు, చాలా మెత్తగా ఉంటాయి దువ్వుల్లాగా, పైనేమో క్రిస్పీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.